లగచర్ల రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా మందరిలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే మధు. సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించామన్నారు. లగచర్లలో రైతులపై విచక్షణారహితంగా దాడి చేసి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. రైతులను జైలుకు పంపి కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అణిచివేతల నుంచి రేవంత్ రెడ్డి గారి లగచర్ల రైతులను కాపాడాలని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని వారి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కావాలి. ఎంతో గొప్పగా ప్రపంచమే మెచ్చుకునే విధంగా మీరు రాసినటువంటి రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి గారు అపహాస్యం చేస్తూ రైతే రాజుగా భావించేటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు దాదాపు 35 రోజుల నుంచి బెయిలు రానివ్వకుండా ఏదో ఒక సాకు పెట్టి ఆపుతూ జైళ్లలోనే పెట్టి వాళ్లకు చేతులకు బేడీలు వేసి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తెలంగాణ మీరు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మీరు ఆ రోజే పెట్టినటువంటి సెక్షన్ 3 దానిని అనుసరించి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా అన్ని వర్గాల ప్రజలు గొప్పగా వర్ధిల్లితే ఇవాళ అన్నం పెట్టే రైతులు దాదాపు 35 రోజుల పైచిలకు జైళ్లలో మగ్గుతా ఉన్నారు. వచ్చే 4 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని